భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మనం ఈ వీడియోలో అతి ముఖ్యమైనటువంటి చాలా మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు వచ్చేటటువంటి ప్రశ్నకు సమాధానాన్ని చూడబోతున్నాం. మరి చాలా మంది ఉపాధ్యాయ విద్యార్థులు అభ్యర్థులు మరి ఒకేసారి రెగ్యులర్ కోర్సులు రెండు ఒకేసారి లేదా ఒక రెగ్యులర్ కోర్సు తర్వాత ఇంకోటి డిస్టెన్స్ లో కోర్సెస్ అనేవి చేస్తూ ఉంటారు. ఇట్లా మనం చేయవచ్చా చేయకూడదా అనేది చాలా మందికి సందేహం ఉంటుంది. అటువంటి సందేహాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకేసారి రెండు కోర్సులు చేస్తే సమస్యలేనా? బిఎడ్ మ్యాథ్స్ రెగ్యులర్ గా 2023-25 విద్యా సంవత్సరం చదువుతున్నాను. 2024-26లో దూర విద్యలో మ్యాథ్స్ పీజీ చేయాలని ఉంది. ఒకే ఉద్యోగానికి సంబంధించి అర్హతల విషయంలో ఏమైనా సమస్యలు రావచ్చా అంటూ ఎం ఆనంద్ విజయనగరం వారు మరి ప్రశ్నను అడిగితే దీనికి ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ కెరియర్ కౌన్సిలర్ సమాధానం ఏమిచ్చారు అంటే, మీరు ప్రస్తుతం బిఎడ్ 2వ సంవత్సరంలో ఉన్నారు కాబట్టి దీని మీద పూర్తి శ్రద్ధ పెట్టి పూర్తి చేయండి. బిఎడ్ అనేది ఒక ప్రొఫెషనల్ శిక్షణ. మెడిసిన్, బిఎడ్ లాంటి ప్రోగ్రాంలు చదివేవారు వాటిపై మాత్రమే పూర్తి దృష్టి పెడితే భవిష్యత్తులో మెరుగ్గా రాణించే అవకాశాలు ఎక్కువ. యూజీసీ ఒకే సమయంలో 2 డిగ్రీలు చదవడానికి వెసులుబాటు కల్పించినప్పటికీ బిఎడ్, మెడిసిన్, ఎల్ఎల్బి లాంటి వృత్తి విద్యా కోర్సులతో పాటు 2వ డిగ్రీ చేయొచ్చా అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఎందుకంటే ఈ ప్రొఫెషనల్ ప్రోగ్రాంలు ఎన్సిటిఈ, మెడికల్ కౌన్సిల్, బార్ కౌన్సిల్ లాంటి రెగ్యులేటరీ సంస్థల పరిధిలో ఉన్నాయి. ఉదాహరణకు ఒక ఎంబీబీఎస్ విద్యార్థి మెడిసిన్ డిగ్రీతో పాటు మరో డిగ్రీని దూర విద్య లేదా ఆన్లైన్ ద్వారా చదివితే దాని ప్రభావం మెడిసిన్ డిగ్రీపై ఎంత ఉంటుందో ఒక బిఎడ్ విద్యార్థి మరో డిగ్రీని బిఎడ్ తో కలిపి చదివినా అంతే ప్రభావానికి అవకాశం ఉంది. వైద్య విద్యపై పెట్టాల్సిన శ్రద్ధే బిఎడ్ కోసము అవసరం. మెడిసిన్ లో నాణ్యత వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెడితే బిఎడ్ ప్రోగ్రామ్ లో నాణ్యత విద్యార్థుల దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దురదృష్టవశాత్తు బిఎడ్ చదువుతున్న వారు కానీ దాన్ని నిర్వహిస్తున్న యాజమాన్యాలు కానీ ఈ విషయంపై ఎక్కువ దృష్టి పెట్టడం లేదు. మీరు ఇప్పటికే బిఎడ్ 1 సంవత్సరం పూర్తి చేశారు కాబట్టి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా మ్యాథ్స్ పీజీని వచ్చే విద్యా సంవత్సరంలో చదివే ప్రయత్నం చేయండి. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ప్రశ్న అడిగినటువంటి అభ్యర్థి మరి 2023-25 విద్యా సంవత్సరంలో బిఎడ్ మ్యాథ్స్ చేస్తున్నాడు. మరి 2 సంవత్సరాలు బిఎడ్ ఉంటుంది. ఇక 24-26 విద్యా సంవత్సరంలో మ్యాథ్స్ పీజీ చేయాలని అనుకుంటున్నాను అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. మనం మామూలుగా బిఎడ్ మ్యాథ్స్, ఇక్కడ పీజీ మ్యాథ్స్ అనేవి 2 కూడా మరి ఇంటర్లింక్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పీజీటీ మ్యాథ్స్ ఇట్లా ఉద్యోగానికి చేరితే అక్కడ మనం డిగ్రీ సర్టిఫికేట్ ను ప్రొడ్యూస్ చేయాలి, అలాగే పీజీ సర్టిఫికేట్ ను కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఆ 2 సర్టిఫికేట్స్ ఒకే సంవత్సరం చదివినట్టుగా ఉంటే మరి చాలా వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో మళ్ళీ యాక్సెప్ట్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మరి బిఎడ్ కోర్స్ చేసేటటువంటి వారు రెగ్యులర్ గా దాన్ని చేసి అది అయిపోయిన తర్వాత మరి డిస్టెన్స్ లో మరి పీజీ చేసుకుంటే చాలా ఉత్తమమైన మార్గం అనేది మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. ఒకేసారి 2 కోర్సులు చేస్తే సమస్యలే అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 2 కోర్సులు చేయాలంటే ఒకటి రెగ్యులర్ కోర్స్ చేస్తూ మరొకటి ఆన్లైన్ కోర్స్ చేస్తే అది కూడా మరి ప్రొఫెషనల్ కోర్సులు కాకుండా మిగిలిన కోర్సులు అయితే అనుమతించే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అభ్యర్థులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది చాలా మంది అభ్యర్థులకు ఒకేసారి 2 కోర్సులు చేయవచ్చా అనే దానికి సంబంధించినటువంటి చాలా మంది అభ్యర్థులకు వచ్చేటటువంటి ప్రశ్నకు సమాధానాన్ని మనం ఈ వీడియోలో చూసాం. ఇటువంటి ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.